నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఇప్పుడు ముఖ్యాంశాలు। ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు। ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్ష। కాకినాడ విశాఖ జిల్లాలోని వైసీపీ కార్యాలయాల్లో న్యూ ఇయర్ వేడుకలు। నాయకులకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివచ్చిన కార్యకర్తలు। వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోలాహలం। నూతన సంవత్సరం వేళ స్వామికి ప్రత్యేక పూజలు। విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు। కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత। తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। కొత్త ఏడాది రోజున విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు। చిన్నపిల్లల్లోనూ మంచి స్ఫూర్తి కనిపిస్తుందని చెప్పారు। ఈ సంవత్సరం కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు। మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు। అనంతరం చంద్రబాబు రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజర్ని కలిశారు। ఇరువురు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు। అనంతరం నూతన ఏడాది ప్రభుత్వ లక్ష్యాలపై గవర్నర్తో సీఎం చర్చించారు। రాష్ట్రాల్లో విదేశాల్లో ఉండే తెలుగు వారందరికీ భారతీయులందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చాను। వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది। ఇది చాలా సంతోషం। ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం। ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది। వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను। ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు। నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు। కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు। అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికారులు చేసిన యువత క్యాలెండర్లో సంవత్సరం మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు। నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు। నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు। విశాఖ నగరంలోనూ చిన్న పెద్ద సంబరాలు చేసుకున్నారు। ఆటపాటలతో 2020 సంవత్సరానికి అదిరే ఆరంభమిచ్చారు।
చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తరువు నదిలో మునిగి ఉన్న చెమట చెడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సగలు హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ దమ్ మారో దమ్ పెట్టు జాయ్ up up hands up 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 hands up ha ha repeat तू ही मेरी सब है I love you ना मेरी याद कोई ना I love you सपना कोई ना मेरी दुनिया तेरा काम क्या है यहाँ चीर के अंधेरे सूरज खोले आया कांटों की राहें मिले गलियां बिछा दे हरे कृष्ण हरे राम दम मारो दम పెట్టు జాయ్ KK and Michael Jackson जरा सी दिल में दे जगह तू కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలోని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ బాగుండాలి, అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో అన్ని రకాలుగా కూడా మంచి జరగాలని ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రధానంగా రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అన్ని వర్గాలకి ఉన్న సమస్యలు తొలగిపోయి భవిష్యత్తులో కూడా వారికి మంచి జరిగే విధంగా ముందుకెళ్లాలని అభిలషిస్తున్నాను. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎగువ, దిగువ, మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ ఫలాలన్నీ కూడా ఈ సంవత్సరం మెండుగా అందాలని కూడా మేము కోరుకుంటాం. ఈ ఏడాది గతంలో మాదిరి కాకుండా ప్రకృతి కూడా సహకరించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ 2025 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారీ కేకును కట్ చేసి పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజల జీవితంలో వెలుగులు నిండాలని జిల్లా అధ్యక్షుడు అమర్ ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసేలా వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు. ఈ నూతన సంవత్సరం ఆ దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఈ సంవత్సరం సాగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పార్టీ నాయకత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విషయాల్లో కానీ, లేదా ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం విషయంలో కానీ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చుకోకుండా ఉంటే మాత్రం తప్పకుండా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు నెరవేర్తించేటువంటి విధంగా ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, అలాగే పార్టీలో కూడా గత సంవత్సరం కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ ఎన్నికల్లో రానుటువంటి కాలంలో అవి ఏంటి, ఆ పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను ఏ రకంగా అధిగమించాలి, తప్పకుండా రానుటువంటి కాలంలో ఏ రకమైనటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా ఈ సంవత్సరం
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన, కార్యకర్తలతో ఇంటరాక్షను, 6 నెలల్లో మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు ముగించి కార్యకర్తల్లో మరొకసారి నూతన ఉత్తేజాన్ని నింపేటువంటి బాధ్యత కూడా ఈ సంవత్సరం పార్టీ తీసుకుంటా ఉంది. తప్పకుండా రాష్ట్ర ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందన్నటువంటి విషయాన్ని ఒకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. కొత్త ఏడాది వేళ యువతలో నూతనోత్సాహం ఉప్పొంగుతుంది. శుభాకాంక్షలు చెప్పడంలో పాత సంస్కృతిని కొనసాగిస్తూ సంథింగ్ స్పెషల్గా యువత ముందుకు సాగుతుంది. సోషల్ మీడియా వచ్చాక శుభాకాంక్షలు అంతా ఇంటర్నెట్ ఆధారంగానే కొనసాగుతుంది. ఇంకా గ్రీటింగ్ కార్డులతో విషెస్ చెప్పే సంస్కృతి క్రమంగా అంతరించిపోతున్న వేళ విశాఖలో మాత్రం యువత వినూత్నంగా కార్డులతో నచ్చిన వారికి శుభాకాంక్షలు చెప్పే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణంలో నూతన సంవత్సర వేడుకల సందడి వాతావరణం నెలకొంది. పలు దుకాణాల్లో గ్రీటింగ్ కార్డులు కొనుగోళ్లు జోరు ఊపందుకున్నాయి. విభిన్న తరహాలో ఉన్న గ్రీటింగ్ కార్డులు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజ్ రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.